హాయ్ అండి, నమస్కారం. నా పేరు గంగా సిద్ధార్థ్. నేను యోగా ట్రైనర్ని. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, మొహం పైన ముడతల్ని కొన్ని ఎక్సర్సైజుల ద్వారా ఎలా మనం సాఫ్ట్గా చేసుకోవచ్చు, ఆ ముడతలు రాకుండా చేసుకోవచ్చు అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో కొందరికి బాడీ చాలా బాగుంటుంది, కానీ ఫేస్ మాత్రం బాగా ముడతలు పడిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఆ ముడతలు రాకుండా ఉండాలంటే కొన్ని ఎక్సర్సైజులు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఒక ఎక్సర్సైజ్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే మనకి ఇక్కడ కొంతమందికి ముడతలు ఉంటాయి అన్నమాట. సో ఇలా ఇలా మూసినప్పుడు ఎలాంటి ముడతలు ఉంటాయో, సో కొంతమందికి మూయకుండానే ఫేస్ ఫ్లాట్గా ఉండి కూడా కొంచెం ఇలా ముడతలుగా ఉంటాయి అన్నమాట. సో ఆ ముడతలు రాకుండా ఈరోజు ఒక ఎక్సర్సైజ్ చూస్తున్నాము. అదే ఇలా ఉంటుంది కదా. సో మనం నోటి నిండా గాలి తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మనకు నోటి నిండా గాలి తీసుకున్న తర్వాత ముందు ఒక సైడ్ ఇంకొక సైడ్ తీసుకున్నాం అనమాట. ఇలా గాలి నోటి నిండా తీసుకున్న తర్వాత లెఫ్ట్కి ఒకసారి రైట్కి ఒకసారి మనం ఆ బుగ్గల్ని గాలితో ప్రెస్ చేయాలన్నమాట. సో లైక్ సో మనకి ఇలా ఎంత బాగా చేస్తే అంత బాగా మనకు ఫేస్ నుంచి ముడతలు రాకుండా ఉంటాయి అన్నమాట. సో సో కొందరికి ఇక్కడ ఈ ముక్కు దగ్గర ముడతలు ఉంటాయి కదా, ఇలా క్లోజ్ అయినట్టుగా ఉంటాయి అన్నమాట. సో ఆ క్లోజ్ అయినట్టు ముడతలు రాకుండా ఉండాలంటే ఇంకొక రకమైన ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం మనం. ఇలా నోటి నిండా గాలి తీసుకొని, అంటే ఇంతకుముందు మనకి బుగ్గలకు తీసుకున్నాం కదా, ఇప్పుడు అలా కాకుండా కిందికి పైకి గాలి నింపుదాం అనమాట. లుక్ లైక్ మనకి ఆంజనేయ స్వామి ఎలా కనబడతాడో, సో ఆ విధంగా. ఈ విధమైన ఎక్సర్సైజ్ చేస్తే ఇక్కడికి ముడతలు రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఇలా మనం బుగ్గల నిండా గాలి తీసుకొని, నోటి నిండా గాలి తీసుకొని మన చర్మాన్ని ఎప్పుడైతే సగదిస్తామో అక్కడ రక్త ప్రసరణ అనేది చాలా వేగంగా జరుగుతుంది. సో ఇక్కడ ఏదైతే చెడు కొలెస్ట్రాల్ సంథింగ్, అంటే మనకి చచ్చిపోయిన రక్త కణాలు ఏవైతే ఉంటాయో అవి మనకి క్లియర్ చేస్తుంది అన్నమాట. ఈ వేగంగా ప్రసరించే రక్తము ఆ చెడు రక్తాన్ని, చచ్చిపోయిన రక్త కణాలని మళ్ళీ ప్యూరిఫై చేసి మన ఫేస్ని గ్లోగా ఉంచుతుంది అనమాట.